నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. భారతీ సిమెంట్స్ లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఒక భారతీ సిమెంట్సే కాకుండా రామ్కో, ఏసీసీ సిమెంట్ల లీజును కూడా రద్దు చేస్తుంది. మరి దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు భారతీ సిమెంట్స్ కి ఆ లీజులకు కేటాయించడం కానివ్వండి, మరి దిగిపోయే 2-3 నెలల ముందు ఆయన పునరుద్ధరిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తూ కూడా ఆయన పునరుద్ధరించుకున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ లీజులన్నీ కూడా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కరెక్టే అంటారా? ఏం చెప్తారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఇది ఎన్నికలకి కరెక్ట్ గా ఒక నెల 2 నెలల ముందు తన సిమెంట్ ఫ్యాక్టరీ లీజులు ఆయన మరి కంటిన్యూ చేయడం, పునరుద్ధరించడం. అంటే ఇప్పుడు భారతీ సిమెంట్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క సంస్థలకి, ఆయన కంపెనీలకి, ఆయన కుటుంబానికి, ఆయన రాజకీయానికి అదే ఆయువు పట్టు. దగ్గర మరి అది ఒక 40,000 కోట్ల ఎసెట్ గా మారింది. ఇది ఒక భారతీ సిమెంట్స్ మాత్రం. ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నిటిలో కూడా మరి ఇది ఇవాళ ఒక కామధేను అనమాట. అట్లాంటి భారతీ సిమెంట్స్ కి ఎక్కడ కడప జిల్లా మరి ఆ కమలాపురం అక్కడ ఎర్రగుంట్ల మండలంలో మరి 2 లీజులు ఆయన పునరుద్ధరించుకున్నాడు. అది కూడా ఏంటి, దిగిపోబోయే ముందు. మనం అంటుంది అదే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది జనం కోసమా, జగన్ కోసమా? అంటే మీరు జనానికేమో ఏదో నేను బటన్లు నొక్కా అంటాడు. అంటే జగన్ నొక్కిన బటన్లు ఇవే. జనానికి తెలియకుండా జగన్ బటన్లు ఏంటి, భారతీ సిమెంట్స్ కేమో లీజులు కంటిన్యూ చేయటం, సరస్వతి పవర్ కేమో అటవీ భూములు ఇవ్వడం, లేకపోతే తన యొక్క సాక్షి ఛానల్, సాక్షి పత్రిక దానికి దగ్గర 600-700 కోట్లు యాడ్స్ ఇచ్చుకోవటం, బలవంతంగా కొనిపించటం, 200 కోట్లతో వాలంటీర్లకి, లేకపోతే సచివాలయ సిబ్బందితో, లేకపోతే హెచ్ఓడీలతో మొత్తం ప్రభుత్వ ఆఫీసులన్నిటిల్లో కూడా సాక్షి పత్రికే వేసుకోవాలి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వడం. అంటే అధికార దుర్వినియోగానికి జగన్మోహన్ రెడ్డి ఎంత బరితెగించాడనే దానికి ఆయన ఇళ్ల మరమ్మతులు, లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్, అసలు ఎన్ని భవనాలు, ఎన్ని రాజప్రసాదాలు, వాటన్నిటికీ మరమ్మతులు, రిపేర్లు, ఫెన్స్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వ. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తన కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ఏదన్నా యాక్షన్స్ తీసుకుంటే ఆయన మీద వెంటనే చర్యలు తీసుకుంటారు. మరి ఇప్పుడు మీ విశ్లేషణలో మనం చూసాం, ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబానికి అనుకూలంగా ఎన్నో డెసిషన్స్ తీసుకున్నారు. ఇంకా ఆయన పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇప్పుడు టైం, దేనికైనా టైం రావాలి కదా, వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి కూడా ఆయన ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు కదా. మరి ఇంకెన్నో కాలం, అంటే వీళ్ళు ఇన్ని అవినీతి అక్రమాలు చేసి ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఇంకెప్పుడు ఉంటాయి చర్యలు? వాస్తవం నువ్వు చెప్పింది. ఏది, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు అదే సిబిఐ దగ్గర 11-12 కేసులు, ఈడీ 9 కేసులు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు, క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత. ఈ సాక్షి పుట్టిందే ఆ డబ్బులతో కదా. జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎట్ట చేయాలో ఆయన దగ్గర నేర్చుకోవాలమ్మా. అతను ₹1 పెట్టుబడి పెట్టాడు, అతను అందరితో పెట్టుబడి పెట్టించుకుంటాడు తన కంపెనీల్లో. కానీ తనే మరి దానికి షేర్ హోల్డర్, ఏది సిఎండిగా తన భార్య ఉండాలంటాడు. ఇప్పుడు ఇది అన్నారు, ఇది భారతీ సిమెంట్స్ అంటున్నావు నువ్వు. అతను భారతీ సిమెంట్స్ అనేది అసలు లేదు, ఇప్పుడు అసలు అది వికాట్ సిమెంట్స్ అంటాడు. అంటే దాన్ని కూడా అమ్మేశాను అంటాడు. అదే బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ డైరెక్టర్ ఆయన ఉన్నాడు కదా, లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే అసలు ఆయనకి మాకేంటి సంబంధం, ఆయన వికాట్ సిమెంట్స్ కి ఆయన ఫైనాన్స్ డైరెక్టరు అంటూ వాళ్ళ పేపర్లో ఎక్కడ బాలాజీ గోవిందప్ప గురించి భారతీ సిమెంట్స్ అని పెట్టరు. నువ్వు వికాట్ సిమెంట్స్ అని ఎతికితే అసలు దొరకదు, అది ఎక్కడుందో గూగుల్లో. అంటే ఏంటి, భారతీ సిమెంట్స్ ని వికాట్ సిమెంట్స్ ముసుగేసి దాన్ని ఏదో అమ్మినట్టుగా చూపించి కేసుల నుంచి తప్పించుకోవాలన్న కుట్ర. ఇప్పుడు సిబిఐ నేను చెప్పినటువంటి ఆ 11 కేసుల్లో ఇది 7వ కేసు అమ్మా. 7వ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా
ఒక 8 మందిని నిందితులుగా చేర్చింది సిబిఐ. భారతీయ సిమెంట్స్ సంబంధించే నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి A1, విజయసాయి రెడ్డి A2, రఘురామ్ సిమెంట్స్ లేకపోతే అది A3, A4 జగన్మోహన్ రెడ్డి, A5 రాజగోపాల్, A6 ప్రభుదాస్, A7 కృపానంద్, A8 శంకర్ నారాయణ. ఎవరి రాజగోపాల్? విడి రాజగోపాల్. అప్పుడు ఉన్నటువంటి ఆ మైనింగ్ దానికి ఎండిగా పనిచేసినటువంటి అతను. ఈమె ఎవరు? శ్రీలక్ష్మి, అప్పుడు ఉన్నటువంటి IAS. ఇప్పుడు కూడా ఆమె కేసులు మరి ఆమె మీద ఇంకా ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు. ఇది దానిపైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. అసలు ఎలా శ్రీలక్ష్మిని ఈ కేసుల నుంచి మీరు డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి కూడా అక్షంతలు వేస్తే మళ్ళీ హైకోర్టు ఏదో మళ్ళీ టేకప్ చేసింది. ఆమె ఏదో వాదనలు కూడా వినిపిస్తున్నారు. అంటే అన్ని వైపులా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బంధించకపోతే ఇది ఒక పేటరీగిపోయే అవకాశం ఉంది ఈ విధమైనటువంటి నేల. ఇప్పుడు దీనిలో నీకు చెప్పేసేసి సిబిఐ 7వ ఛార్జ్ షీట్ ఏమని చెప్తోంది? గ్రేవ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ గ్రాంట్ ఆఫ్ మైనింగ్ లీజ్ ఫర్ లైమ్ స్టోన్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 2037 acres ఇన్ కడప డిస్ట్రిక్ట్. 2037 ఎకరాలు వాళ్ళ నాన్న హయాంలో మరి ఇచ్చిన లీజులు అనమాట. ఇప్పుడు ఇదే ఏది దగ్గర 120B 420 మరి IPC సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్ని ఉన్నాయి దీనిపైన అభియోగాలు ఈ కేసులో. ఇది యాక్చువల్ గా పుట్టుక ఎలా పుట్టిందో చెప్తా విను. ఏంటి ఇది? ఫస్ట్ అసలు భారతీయ సిమెంట్స్ కాదు. ఇప్పుడు ఇది 4 రకాలుగా 4 రూపాలు. ఏంటి? వికాట్ సిమెంట్స్ అంటున్నాం కదా. అసలు వికాట్ సిమెంట్స్ ఇది, భారతీయ సిమెంట్స్ ఇది, రఘురామ్ సిమెంట్స్ ఇది, జయా మినరల్స్. చూసావా? నీకు కొత్తగా ఇంకో 2 చెప్పా. జయా మినరల్స్ అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళెవరో అప్లై చేసుకున్నారు. ఇది ఈ లీజులు ఆ జయా మినరల్స్ అని పెట్టుకున్నారు. ఈ నేను చెప్పుకున్నటువంటి 2000 ఎకరాలు లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్స్టెండ్ చేసుకున్నాడు కదా 2 లీజులు, వాటికి సంబంధించి ఆ జయా మినరల్స్ వాళ్ళది ఏం చేశారు? వాళ్ళది నడవట్లేదు, సరే దానికి ఏమి ఇవ్వలేదు. దాంతో వాళ్ళు ఆ ప్రాస్పెక్టస్ దాన్ని ఆ దరఖాస్తుని ఏం చేశారు? ఈ రఘురామ్ సిమెంట్స్ వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళకి ఏదో అమ్ముకున్నట్టున్నారు. ఈ రఘురామ్ సిమెంట్స్ ఇప్పుడు ఆ దరఖాస్తు హోల్డర్, ఆ లీజులు, ఆ గనులకి. ఈ రఘురామ్ సిమెంట్స్ కూడా నడిపింది ఫైల్స్, చాలా రోజులు అడిగారు, అది చేశారు, ఇది చేశారు, ఏమి వర్కౌట్ అవ్వలేదు. కరెక్ట్ గా ఆ టైంలో చంద్రబాబు దిగిపోయి రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. రాజశేఖర రెడ్డి సీఎం అవగానే మరి కొడుకే ఇంత తెలివిగలాడు అనుకుంటున్నాం కానీ వాళ్ళ నాన్న ఇంకా బాగా తెలివిగలాడు కదా. ఆయన ఏం చేశాడు? ఆ రఘురామ్ సిమెంట్స్ అదేదో చూడండి వాళ్ళేదో క్లియర్ చేసేసి అదేదో మన ఖాతాలో వేయండి అన్నాడు. అంటే ఏంటి? ఆ రఘురామ్ సిమెంట్స్ ని మనం టేకప్ చేసేసుకుని దానికి లీజులు ఇచ్చేసేయండి అని చెప్పి ఈ 2000 ఎకరాలు ఆ విధంగా రఘురామ్ సిమెంట్స్ నుంచి అది ఎలా మారింది? భారతీయ సిమెంట్స్. అదే జగన్మోహన్, అతను ఎవరో విజయసాయి రెడ్డి కూడా మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తులు. ఇప్పుడు నిన్న చెవిరెడ్డి కోర్టులో అన్నట్టుగా చూసావా? మరి ఎంత కష్టపడితే జయా మినరల్స్ రఘురామ్ సిమెంట్ అవుద్ది, ఎంత కష్టపడితే రఘురామ్ సిమెంట్ సంబంధించిన దరఖాస్తులన్నీ భారతీయ సిమెంట్స్ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ మైనింగ్ కి తెరలేపినట్టుగా తెలుస్తుంది. మరి తండ్రి అధికారంలోనే ఆ విధంగా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో కూడా మనం చూసాం. కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, అక్రమ మైనింగ్ చాలా పేర్లు వినిపి. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అప్పుడు ఆ విధంగా జరిగినప్పుడు కఠినమైన చర్యలు అప్పుడే తీసుకుంటే ఇవన్నీ కూడా జరగకపోయేది కదా. మరి ఎందుకని ఆ టైంలో యాక్షన్ తీసుకోవాలి? అంటే ఈ మాఫియాకి ఆయనే కదా ఫాదర్. ఇప్పుడు చనిపోయారు, చనిపోయిన తర్వాత మనం ఏం మాట్లాడటానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మాఫియా రాజుగా మాట్లాడటానికి బీజం పడిందే రాజశేఖర రెడ్డి పాలనలో కదా. అది కాస్త వటవృక్షం అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఇవాళ ప్రధాని మోడీ లేకపోతే రాజ్నాథ్ సింగ్, హోంశాఖ అమిత్ షా వీళ్ళందరూ గగ్గోలు పెట్టి ఎన్నికల ప్రచారంలో అవే మాఫియా రాజ్ అని అన్నారంటే మైనింగ్ మాఫియా
మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని అప్పట్లోనే పుస్తకాలు వేసి రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు సీజేకి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు, ప్రతిపక్ష నాయకులు అందరూ వెళ్ళి ఇచ్చారమ్మా, ఆధారాలతో సహా ఇచ్చారు. రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి ఒక పెద్ద బుక్ ఒకటి వేశారు. ఇస్తే అప్పుడు అసలు కేసీఆర్ కూడా ఉన్నాడు. ఏది రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ఆ దరఖాస్తులో పెట్టిన సంతకాల్లో సిపిఐ ఈ నారాయణ, సిపిఎం రాఘవులు, సిపిఐకి సంబంధించినటువంటి డి రాజా, సిపిఎంకి సంబంధించినటువంటి ఏచూరి సీతారాం, ఈ బిఆర్ఎస్ ఆయన ఇదే ఇప్పుడు అప్పుడు టిఆర్ఎస్ ఎవరు కేసీఆర్, వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఇచ్చారు వీటి పైన. ఏది మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ. ఎప్పుడుది ఇది నేను చెప్తాంది 10-15 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర. ప్రజాస్వామ్యానికే ఇది చావు దెబ్బ. ఈ మైనింగ్ మాఫియాను గనక మీరు ఇలా వదిలేస్తే, ఆ రోజే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఆ రోజే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఇవాళ కర్ణాటక రాష్ట్రం గాలి జనార్దన్ రెడ్డి పుట్టేవాడు కాదు. అక్కడ బళ్ళారు అదొక మైనింగ్ మాఫియా అక్కడ వచ్చేది కాదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి 45 కోట్ల కిరీటం వచ్చేది కాదు. వీళ్ళు భూగర్భాన్ని తొలిచేశారు, ఇనప ఖనిజం తవ్వేశారు, చివరికి ఆ సుంకులమ్మ గుళ్ళు కూడా కొట్టేశారు కదమ్మా. ఆ దేవత శాపమే ఇవాళ వీళ్ళ పాలిట మారింది. గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడంటే మొన్న ఎప్పుడో 7 ఏళ్ళు జైలు శిక్ష పడినట్టుంది. కాకపోతే 7 రోజులు కూడా లేనటువంటి నేపథ్యం జరిగింది. మరి శిక్షల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా మారుతుంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి కేసుల్లో శిక్ష పడిన ఇదే విధంగా ఉంటుందా? ఏం జరుగుతుంది అసలు? అంటే నేరస్తులు తెలివైన వాళ్ళు, ఇది మామూలు తెలివైన వాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు. ఇదే నేనే చెప్పా కదా, కంపెనీ పెట్టలేదు, భూమి మీద కంపెనీ లేదు, ఆ కంపెనీకి సంబంధించిన యంత్ర పరికరాలు లేవు, 10 రూపాయల షేరు 1440కి అమ్మేశాడు. సుప్రీంకోర్టు సీజే ఆశ్చర్యపోయాడు. అసలు పెట్టని కంపెనీకి ఏ విధంగా 1440 రూపాయలతో నువ్వు షేర్ కొంటావని అడిగారు. నిమ్మగడ్డ ప్రసాద్ 950 కోట్లు పెట్టాడు ఈ కంపెనీల్లో ఆయన పెట్టుబడులుగా. ఏంటంట ఆయనకి క్విడ్ ప్రోకో, ఆ వాన్ పిక్ 28,000 ఎకరాలు ఏమో ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఒక 200 కోట్లు పెట్టాడు. ఏంటి దానికి? ఆ గాలి జనార్దన్ రెడ్డికి ఆ ఇనప ఖనిజం ఊబులు ఉంది కదా, మొత్తం ఇచ్చేశారు. హీరేహాల్ మండలంలో అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైన్స్ అతను చైనాకి అమ్మేసుకున్నాడు. 1000 కోట్లు 100 కోట్లు ఇప్పుడు కొడుకుతో సినిమాలు కూడా తెస్తున్నట్టున్నాడు గాలి జనార్దన్ రెడ్డి. అంటే మైనింగ్ మాఫియా ఎలా భారతదేశపు ఆ డెమోక్రసీకి చావు దెబ్బ తీసిందనే దానికి గాలి జనార్దన్ రెడ్డి అక్కడ ఒక పార్టీ పెడతాడు కర్ణాటకలో. ఏంటి ఆ పార్టీ పేరు? దీని పేరేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్, దాని పేరు బిఎస్ఆర్ కాంగ్రెస్, బడికర శ్రామిక రైతు కాంగ్రెస్. ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఈ 2 కవలలు, ఏది అవినీతి కవలలే వీళ్ళిద్దరూ కూడా. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డే చెప్తాడు, నాకు దేవుడిచ్చిన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి, దేవుడిచ్చిన తండ్రి రాజశేఖర్ రెడ్డి అంటాడు. పేరుకేమో బీజేపీ అంటాడు, రాజశేఖర రెడ్డితో అట్టగాగుతాడు. అంటే ఇక్కడ ఒకటి ఏది, జగన్మోహన్ రెడ్డి ఈ భారతీయ సిమెంట్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో నీకు ఎర్రగుంట్ల మండలంలో 235.56 ఎకరాలు, నెక్స్ట్ కమలాపురం మండలంలో 509.18 ఎకరాలు ఇచ్చేసుకున్నారు. యాక్చువల్ గా మీరు లీజులు ఇవ్వాలంటే నామినేషన్ పద్ధతిలో ఇవ్వకూడదు, దరఖాస్తు చూసి ఇవ్వడానికి వీలు లేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2015లో ఒక చట్టం తెచ్చింది. ఏంటి? వేలంలోనే లీజులు కేటాయింపు. బొగ్గు గనులైనా, ఇనప ఖనిజం గనులైనా, సున్నపురాయి గనులైనా, ఏ గనైనా ప్రభుత్వం కేటాయించాలంటే వేలం వేయాలి. ఆ వేలంలో కొనుక్కోమని కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే ఎవరైతే గతంలో ఈ నామినేషన్ మామూలు ఈ ప్రాస్పెక్టస్ దరఖాస్తు ప్రకారం ఫస్ట్ గా పొందారో వాళ్ళు 2 ఏళ్లలో మరి మీరు కనుక వేలంలో తీసుకోకపోతే ఆ గనులు రద్దయిపోయినట్టే. అంటే 2 years టైం ఇచ్చింది. కానీ ఇప్పటికి ఎన్ని 2 years నడిచే? 2015లో ఈ చట్టం వస్తే ఇప్పటికి దగ్గర 10 ఏళ్లలో 5 సార్లు మరి ఇతను పొడిగించుకుంటూ వచ్చాడు ఎవ్రీ 2 years. అంటే ఎట్లా, ఏ విధంగా? ఇతను ఏం చేశాడంటే గమ్మత్తుగా
ఏసీసీ సిమెంట్స్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏదో దాని మీద స్టే ఇచ్చింది. ఆ ఆదేశాలను అడ్డం పెట్టుకుని ఏసీసీకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అంటూ ఆ రామ్కోకి వాళ్ళిద్దరిని వంక పెట్టుకుని తన భారతీయ సిమెంట్స్కి ఇచ్చుకుంటూ మొత్తం అక్కడ తవ్వేశారు. ఇది ఆ సున్నప్రాయం. అంటే ఇది ఏంటి, ప్రజా సంపద. ఇది భూగర్భ సంపద. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికేనా? అతను ఏమన్నా భూమికి అతను ఒకడే పుట్టాడా? ఈ భూమి మొత్తం నాదనడానికి భూమి పక్కున నవ్వుద్ది అనమాట. భూమి నాది అంటే ఇవాళ నీది ఎలా అవుతుంది? మొత్తం 140 కోట్ల మంది భారతీయులందరిది ఈ భూమి. అట్లాంటిది భూమి మొత్తం మేమే చుడతామంటే ఆయన కూడా రాక్షసుడు ఇటాగా చుట్టాడంట. ఏంటి, భూమిని ఏదో చాప కింద ఏదో చుట్టాలని చూశాడంట. ఏం జరిగింది? వరాహ అవతారంలోనో ఏం వచ్చినట్టున్నాడు, విష్ణుమూర్తి అవన్నీ చంపేసినట్టున్నాడు. హిరణ్యాక్షుడు ఎవరు అంటారు అతను, ఏదో స్టోరీ. హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు ఎక్కడో లేరు. ఇదేదో మన చరిత్రలో చదువుకోవటం కాదు, ఇక్కడే కనపడుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమీ తగ్గరు హిరణ్యాక్షుడికి, హిరణ్య కశిపుడికి. కాకపోతే ఒకటి, ఏది చట్టంలో ఈ లోపాలు, ఈ లొసుగు, ఈ న్యాయంలో, ఈ కోర్టుల్లో మరి ఈ జాప్యం, ఈ కేసులు మరి 13 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నాడంటే దీనికి ఒక కొలిక్కి తీసుకురావాలి. ఆ రోజే ఈ మైనింగ్ మాఫియా థ్రెట్ టు డెమోక్రసీ అని వినతి పత్రం ఇచ్చినప్పుడే అప్పుడు రాష్ట్రపతి, అప్పటి కేంద్ర ప్రభుత్వం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వాళ్ళందరూ కఠిన చర్యలు తీసుకుని ఉన్నట్టయితే పివి నరసింహారావు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? ఇది జాతి సంపద. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రకృతి అద్భుతమైన వనరులను ఈ రాష్ట్రానికి ఇచ్చింది. కానీ మొత్తం ఈ వనరులన్నీ నావే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జనం ఇవాళ డిసైడ్ చేయాలి. జనానికి చెందాల్సినటువంటి ఈ భూగర్భ సంపద, ఈ వనరులు ఒక జగన్ పరం అయితే అది ఎవరు 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 వాటిని క్వశ్చన్ చేయాలి? జనమే ఇవాళ నిలదీయాలి. ఈ భారతీయ సిమెంట్స్ కి ఇప్పటికైనా ఈ లీజులు రద్దు చేయటం అనేది ఇది చాలా హర్షణీయం అన్నమాట. కఠినంగా చర్యలు తీసుకోవాలి మైనింగ్ మాఫియా పైన. ఆ గ్రానైట్ లీజులు, మీరు ఇందాక కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. నెల్లూరు జిల్లాలో 1000 ఎకరాలు గ్రానైట్, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అరే రే చివరికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు కూడా ఇచ్చారంట, ధనంజయ రెడ్డి కొడుకు, కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కూడా ఇచ్చారంట. మొత్తం శ్రీకాకుళం దగ్గర నుంచి నీకు కుప్పం దాకా అంతా మైనింగ్ అంతా చెరబట్టారు. ముగ్గురాయి ఒకటి దవ్వేస్తాడు, రంగురాళ్ళు ఒకటి దవ్వేస్తాడు. ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో అనంతబాబు దాకా మొత్తం ఏం చేశాడు, జిల్లాలు జిల్లాలు పంచిపెట్టాడు ఈ మైనింగ్ మాఫియాకి. మైనింగ్ మాఫియా భరతం పట్టం అనేది మొన్నటి ప్రజా తీర్పు. మొన్న 3 పార్టీల్ని గెలిపించినటువంటి ఆ తీర్పు ఎవరైతే భూగర్భ సంపద దోచేస్తున్నారో వాళ్ళ భరతం పట్టమని ఇచ్చారు. చూద్దాం ఎక్కడి దాకా వస్తుందో, మరి ఏ మేరకి కొలిక్కి తెస్తారో, ప్రజా తీర్పుకి ప్రభుత్వం ఎంత న్యాయం చేస్తుందో చూద్దాం. భారతీయ సిమెంట్స్ కి లీజులు రద్దు చేయడం హర్షించదగ్గ విషయమని, అదే విధంగా మైనింగ్ కి ఎవరైనా పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.